చూడ్డానికి గాళ్ళోళ్ళ ఉంటా గానీ మనిషిని చాలా మంచోడమ్మా. నన్నమ్ము. పెళ్ళెప్పుడు చేసుకుందాం? అప్పుడే పెళ్ళా? కొన్ని రోజులు లవ్ ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి వందల మెసేజ్లు పంపించేసుకుని ఫోన్లు చేసేసుకుని ఏమన్నా తిన్నావా, తింటే ఏం తిన్నావు, ఏ డ్రెస్ వేసుకున్నావు, నైటీలో ఉన్నావా లేదా టైటీలో ఉన్నావా, లేదు పడుకున్నాను అంటే బోర్లా పడుకున్నావా వెల్లికలా పడుకున్నావా, ఎలా ఫీల్ అవుతున్నావు, స్వీట్ డ్రీమ్స్, గుడ్ నైట్. ఈ సోదంతా మన బాడీ లాంగ్వేజ్ కి సెట్ అవ్వదు గానీ లక్షణంగా పెళ్లి చేసుకుని డజన్ మంది పిల్లల్ని దడా 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 కనేసి అద్భుతమైన ఫ్యామిలీని సృష్టించేసామనుకో అమోఘంగా ఉంటుంది. ఏమంటావు? డజన్ దడా దడా దడా. అవును. కందోలే గాని ముందు నీ బ్యాక్గ్రౌండ్ చెప్పమ్మా. బ్యాక్గ్రౌండా? బ్యాంకులో 63 లక్షలు ఉందమ్మా. నేనెవరో తెలుసా? ఎంజిఎం కన్స్ట్రక్షన్స్ ఓనర్ పెద్ది రామారావు కూతుర్ని. మా ఆస్తి 6,000 కోట్లు. ఇందాక హోమ్ మినిస్టర్ మా నాన్న ఫోన్ చేస్తేనే వచ్చింది. 6,000 కోట్ల అంటే 63,06,000 కోట్ల అన్నమాట. ఫిగర్ బాగుంది. నాకు నువ్వు నచ్చావు, కానీ మా నాన్నకు మాత్రం నీ ఫ్యామిలీ నచ్చాలి. ఫ్యామిలీయా? నా ఫ్యామిలీతో ఏం పని? చూడు, ఇంట్లో కుక్కని కొనడానికి అటేడు తరాలు ఇటేడు తరాలు ట్రాక్ రికార్డ్ చూస్తాడు మా నాన్న. కాపల కుక్కలకైతే రికార్డులు అవసరం గానీ కాపురం చేసి అల్లుడికి ఎందుకమ్మా? నీకు ఫ్యామిలీ ఉందా లేదా? లేదంటే మర్చిపో. మర్చిపోలా. బ్యాక్గ్రౌండ్లు చెప్పి లవ్ లో దించడం ఇష్టం లేక చెప్పలేదు గానీ అసలు మా ఫ్యామిలీ పేరు చెబితే అభిమానంతో మన రాష్ట్రం మొత్తం ఊగిపోద్దమ్మా. అంటే రాజాస్ ఫ్యామిలీయా? అలా అనిపించిందా? ఎస్, రాజాస్ ఫ్యామిలీయే. అయితే మీ వాళ్ళతో మాట్లాడి ఫోన్ చేయి. అలాగే. ఓకే. రాజాస్ ఫ్యామిలీ బాగుంది. తోల ధూని నోటి తోల చెడ. ఇంటి పేరుకు దిక్కులేదు కానీ రాజాస్ ఫ్యామిలీ అంట. ఎక్కడ దొరుకుతారో ఏంటో ఇప్పుడు. సుధా, లోపలికి వెళ్ళు. ఆ వంశానికి సపోర్టుగా మగబిడ్డను కనకూడదని చెప్పాం, కానీ కన్నారంటే భయం లేదనేగా. మగబిడ్డ కాదయ్యా, ఆడబిడ్డ. ఆడబిడ్డ మరి చెప్పాలి కదా. నా మగబిడ్డే. తప్పైపోయిందయ్యా, చంపేండ్రా. తప్పైపోయిందయ్యా, మీకు దండం పెడతాను, వదిలేయండి అయ్యా, నా బిడ్డను వదిలేయండి అయ్యా. ఏం బతుకులరా భగవంతుడా. మీ పాపం పండిందిరా. ఇంతమంది తల్లుల కడుపు కోత ఊరికే పోదు. ఇన్ని కష్టాలు దిగమింగి ఎందుకు బతికున్నావో తెలుసా? మీ చావులు చూడ్డానికి ఆ చంపే మగాడు వస్తాడు, ఆ ఇంటి బిడ్డ వస్తాడు. ఏమైందిరా? ఓ విషయం తెలిసింది. వీరదుర్గం రాజావారు ఒక అతన్ని దత్త తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. అన్నిట్లో ఆరితేరినవాణ్ణి, వెనక ముందు ఎవరు లేనివాణ్ణి దత్త తీసుకోవాలని సీక్రెట్ గా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారా బావా? గుడ్ మార్నింగ్ సార్. ఒంగో. అయ్యే మాటలు సార్. రాజులు సాధారణ నమస్కారాలు స్వీకరించరు. ఒంగోని పెట్టు. ఓహో, నమస్తే సార్. క్యాండిడేట్ ఎవరు? ఈడే మా క్యాండిడేట్. ఏదో పుడిచేవాళ్ళ ఉంటాడనుకుంటే ఇంతున్నాడేంటి? ఈడో పెద్ద టవర్ అయినట్టు. సార్ సార్, కూల్ సార్. మనసులో ఏమైనా ఉంటే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలరా, డైలాగ్ చెప్పకూడదు. ఏది ఈడు కూడా నా ఈడి. సరే సార్, మావాడు కొంచెం దోలెక్కువ. అబ్బా ఈడి యాదవ బిల్డప్ ఈడుకుందరావు. బాబు, వారే వీరదుర్గం రాజావారు. నమస్కారం సార్.
ఇప్పుడు చెప్పుకో, నీ పేరేంటి? రామచంద్ర అండి. ఇంటి పేరు? ఎన్. ఎన్ఎన్ సింగిల్ లెటర్ చెప్తే ఎలాగా? టోటల్ పేరు చెప్పు. ఎన్ అంటే నేనే. అంటే నిల్లు సార్, సున్నా. ఇల్లు ఇంటి పేరుంటే మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్? సార్ ఫ్రాంక్ గా చెప్తానండి, నాకొక్క లవర్ తప్ప ఎవరూ దిక్కులేరు సార్. ఈ దత్తత వల్ల మీరేం ఆశిస్తున్నారు? అమ్మా అంటే చేతిలో పడేసే ముష్టే తెలుసు సార్, కానీ అమ్మ చేతి ముద్ద ఎలా ఉంటుందో తెలియదు సార్. ప్రతి ఇల్లు చల్లగా ఉండాలని కోరుకునే అలవాటు సార్, కానీ ఏ ఇంట్లోనూ నాకింత చోటిచ్చే మనిషి లేడు సార్. ఎవరి ప్రాణం మీదకి వచ్చినా నేను చచ్చైనా కాపాడాలనిపిస్తుంది సార్, కానీ నాకేదైనా జరిగితే మాత్రం అయ్యో అనడానికి అయిన వాళ్ళు కూడా లేరండి. ఇప్పుడు దేవుళ్ళ మీరు వచ్చి, ఒరే నీకు అమ్మనిస్తాను, నాన్ననిస్తాను, అందమైన కుటుంబాన్ని ఇస్తాను, అందరూ చెప్పుకొని అడ్రస్ ఇస్తానంటే ఇంతకంటే ఏం కావాలి సార్? అబ్బో, ఓ తల్లి కడుపు కోత చూడలేక, జనం పెట్టుకున్న నమ్మకాన్ని చంపలేక బిడ్డ పురిటిలోనే చచ్చిపోయినా ఆ బిడ్డ బతికే ఉన్నాడని నమ్మించారు మీ నాన్నగారు. ఆ బిడ్డ స్థానంలోకి నువ్వు వస్తున్నావు. మీ నాన్నగారి మాటను బతికించాలి. నువ్వు దత్తతకొచ్చావన్న నిజాన్ని ఇక్కడే చంపేయాలి. ఆ మాటకు కట్టుబడి ఉంటానని దైవ సాక్షిగా ప్రమాణం చేయి. అగ్ని సాక్షిగా ఈ రోజు నుంచి నేను మీ ఇంటి బిడ్డని, ఆ ఆస్థానానికి వారసుణ్ణి. అక్కడ ఉన్న అందరూ నా వాళ్లే. మీ మాటని, మీ నమ్మకాన్ని బ్రతికిస్తాను. ఈ రోజు నుంచి నీ పేరు రాజా వాసిరెడ్డి విజయధ్వజ శ్రీసింహ. మనవడు వచ్చేయడం తెగ ఫీల్ అయిపోతున్నాడు. మానవ బాంబు వస్తుందని తెలియదు. పక్కన్న వాళ్ళకి మాకే అర్థం కావట్లేదు, వాళ్ళకి ఎలా అర్థం అవుతా అని. ఎవరికి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, మన పని జరిగితే చాలు. అంటే వాళ్ళని క్రెడిట్ కార్డు గీసినట్టు గీసేస్తావా? చినరాజా వారు. తాతయ్య గారు చేర్చండి. తాతగారు చెప్పండి. వీరు మా వారసులు. ఈ రోజు నుంచి మా బాగోగులన్నీ వీరే చూసుకుంటారు. బిల్లు 2.5 లక్షలైంది. 50,000 టిప్పుగా జాయిన్ చేసి వారికి సెలవు. రాజావారు ఎప్పుడు బిత్తర చూపులు చూడకూడదు. మీ చెయ్యి ఎప్పుడు పైరుండాలి. బిల్లు చెల్లించండి. చెయ్యి పైనుండాలంట్రా. 3 లక్షలు కడిగేశారు. నీరే కత్తన్నావు, డాలన్నావు, పోషాలన్నావు, ఇక్కడ 3 లక్షలు కడిగేశారు దరిద్రుడా. నువ్వు ఐటమ్ బాంబు అనుకుంటే ముసలోడు ఆటం బాంబులో ఉన్నాడే. ఏడ్చాలి బొందా. ఇప్పుడు ఏం చేస్తావాలో చెప్పు. 3 లక్షలు కట్టే. 3 లక్షలు అల్లారు పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉన్నాయి, అక్కడ నీకు ఇచ్చేస్తారు. నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ప్యాలెస్ అయినా కన్ఫర్మ్ డా? షూర్. 3 లక్షలు కడిగేశారు, కడ్డం గీగేశారు. ప్యాలెస్ అయినా ఉంటాయో లేదో. చినరాజా వారు బండి ఆపండి. ఇది మన సంస్థానానికి సింహద్వారం. మరి అదవృది నాన్నగారు, ఇక మన ఆధిపత్యానికి ఎదురు లేదని గుర్తు చేయడానికి జాతర రోజు మీ ప్రతిమను ఊరూరా ఊరేగించబోతున్నాం. ఎలా ఉంది? చప్పగా ఉంది. ఏం తక్కువైందయ్యా?
రోషం. నా కాలి కింద వీరదుర్గం కోట ఉండాలి. నా చేతిలో వాసిరెడ్డి వాళ్ళ తల ఉండాలి. నా ప్రతిమ చూస్తే జనం పంచులు చెమ్మతో తడవాలి. మార్చో. అయ్యా వారసుని దించారయ్యా. వాళ్ళ ఇంట్లో బిడ్డ అడుగు పెట్టడం, మన ఇంట్లో మంట పుట్టడం. జాతర సమయానికి తీసుకొచ్చారన్నమాట. వీరా వీరా వీరా. రాయ్ వీర్రాజు, చిన్నరాజా వచ్చారా? చెప్పేది నీకేరా చిన్నరాజా. భోషాణం గారు, ఆరుతో పాటు గుర్రాలు కూడా ఏంటండి డౌట్ గా చూస్తున్నాయి? డూప్లికేట్ అని క్యాచ్ చేసాయంటారా? జంతువులు కదా, జ్ఞానం ఎక్కువ. అవునవును, మీ జాతి గురించి మీకే బాగా తెలుస్తుంది, మాకెలా తెలుస్తుంది? చెప్పారా బావా? బావా ఈడెవడు? ఏమున్నాపా కర్ణుణ్ణి అర్జున్ని మిక్సీలేసి గిర్రని తిప్పి బయటికి తీస్తే నువ్వు 25 నుంచి బ్యాలెన్స్ పాచి పట్టిపోయి ఉంది. నువ్వు వస్తున్నావని రంగులేసి మార్చేసా. ఎలా ఉంది? పర్వాడా? గొప్పోడువయ్యా బాబు, మీ పెద్దక్క కాబోయే మొగుడు. ఇంట్లో వాళ్ళంతా నీకోసం వెయిట్ చేస్తున్నారు. వెళ్తాను రా బావా. మీ అక్కయ్యలు మధ్యలో హారతి పళ్ళం పట్టుకునుందే మీ పెద్దక్కయ్య. మా ఈడు చూడు బాగుంది కదా? బాగుంది, కానీ నువ్వు కొంచెం ముదరే. నీ కోసం వెయిట్ చేసి బాగా ముదిరిపోయాను బావా. నేను రాకపోయి ఉంటే చూస్తూ బతికేసేవాడి బావా. చిన్నరాజా, మీ అమ్మగారు ఆశీర్వాదం తీసుకోండి. లోపలున్నది మనింటి దైవం బాబు. ముందక్కడ ఆశీర్వాదం తీసుకో. బిడ్డా, నిలబడి తింటున్నాడు బావా. అక్కడ నాకు ఇలాగ అలవాటైంది బావా. బళ్ళ దగ్గర కూడా నిలబడి తింటాం. బళ్ళ దగ్గర అక్కడి పద్ధతి వేరు, ఈ ఇంటి పద్ధతి వేరు. 25 ఏళ్లుగా ఆ స్థానం మీకోసం ఎదురు చూస్తోంది. ఇది ఈరోజు మాకు కొత్తేం కాదు తమ్ముడు. ప్రతి పూట నీ పళ్ళెంలో మొదటి ముద్ద పెట్టిన తర్వాతే మేం భోంచేసేవాళ్ళం. ఊహ తెలిసిన దగ్గర నుంచి మా తమ్ముడు ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు
తిన్నాడో లేదో, ఒంటరిగా తను ఎన్ని బాధలు పడుతున్నాడో అని నిన్ను తలవని రోజు లేదు తమ్ముడు. అవును తమ్ముడు, మేము ఇన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కదా, ఇక్కడో ఇల్లుంది, ఇంట్లో అమ్ముంది, పిన్నమ్మలు కూడా ఉన్నారు, 3 అక్కలున్నారు. వాళ్ళెలా ఉన్నారు? అసలు ఉన్నారా, చచ్చిపోయారా? వాళ్ళని చూడాలని నీకెప్పుడు అనిపించలేదా? ఏడ్చాం, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు చూస్తామా అని రోజు ఏడ్చాం రా. నీకంటే ఎక్కువే బాధపడేవాడమ్మా వాడు. రావలసిన సమయం రాలేదని నేనే ఆపాను. ఇప్పుడు వచ్చింది. చిన్నరాజా, మీరెళ్ళి విశ్రాంతి తీసుకోండి. డల్గా కూర్చున్నావేంటి? తప్పు చేస్తున్నావేమోరా. ఇందులో తప్పేముంది? తప్పేరా. నా తమ్ముడు, నా బిడ్డ అని వీళ్ళందరూ నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారా. కానీ నేను ఇక్కడికి నా స్వార్థంతో దత్తత వచ్చానురా. ఏదో రోజు వీళ్ళందరికీ నేను వీళ్ళ బిడ్డను కాదని తెలిస్తే ఏమైపోతారా? రేయ్, నువ్వు ఎందుకు వెళ్తావు, ఎందుకు మోసం చేస్తావు? అయిన పక్కన పెట్టు. అత్తగారింటో 6,000 కోట్లు, నీ అకౌంట్లో 63 లక్షలు. మరి ఈ ఇంట్లో కోటలు, గుర్రాలు, కత్తులు, డాళ్లు, భోషానాలు. ఇప్పుడు నువ్వు మామూలు మనిషివి కదరా, చక్రవర్తివి. యు ఆర్ ద రూలర్.